ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు సవాలై తేలుతున్నాయన్నారు. పొంగనూరులో అంజుమ్ అనే బాలిక హత్యకు గురైంది. ఇంతవరకు దోషులను పట్టుకోలేదు. చంద్రబాబు ఎందుకు బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో చిత్తు కాగితానికి ఉన్న విలువ మహిళకు లేదా? హోంమంత్రి అనితా నియోజకవర్గంలో మహిళను వివస్త్ర చేసి టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆడపిల్లల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అలాగే జగనన్న అనుచరులుగా మేము ఇలాంటి సంఘటనలు జరిపినప్పుడు మేము భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ఏమి భరోసా ఇస్తున్నారు? వీళ్ళు కనుక భరోసా ఇస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్తే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వు. ప్రభుత్వం తక్షణమే యాక్షన్ తీసుకుంటూ ఉంది అనే ఉద్దేశంతో ఇంకొకసారి అలాంటి తప్పుడు పనులు, ఇలాంటి దుర్మార్గులు చేయరు. కాబట్టి తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం జరిగేట్టుగా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఏవండి, ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరిగినప్పుడు జగనన్న పరామర్శ చేయడానికి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు, పరామర్శ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి అడ్డంకులు సృష్టించరు అని భావిస్తున్నాం. తర్వాత వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అందరికీ నమస్కారం. పొంగనూరులో మొన్న ఆదివారం అస్ఫియా అంజుమ్ అనే ఒక ముస్లిం బాలిక, 7 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారు. ఆ పాపని వెతికి పట్టలేకపోయారు. బుధవారం అయ్యేసరికి ఈమె మృతదేహం అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దొరికింది. ఎంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మనం వినే పరిస్థితి. ముక్కు పచ్చలారని చిన్నారులు, 7 సంవత్సరాల పాప, అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమా? మరి ఇంత సంఘటన జరిగింది. ఈరోజు 5వ తేదీ, కనీసం ఆమెని చంపిన వాళ్ళని ఈ రోజుకి పట్టుకోలేదు. సరికదా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు శరీరం మీద గాయాలు ఉన్నాయి, రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేవని చెప్పేస్తున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? గత 4 నెలల్లో చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం. ఆ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే, అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని, అలాగే సిఐడి చీఫ్ని, అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని, వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు. మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం, కనిపించకుండా పోయింది. బుధవారము మృతదేహం దొరికింది. ఇప్పటి వరకు ఆ హంతకుల్ని పట్టుకోలేదు. మరి ఎందుకు? కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఓదార్పునివ్వచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమో పోనీ హోమ్ మినిస్టర్ గారినో డీజీపీ గారినో పంపొచ్చు కదా, ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే కాలిపోయిన ఒక పేపర్స్కున్న విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనే విషయం క్లియర్గా మరొకసారి అర్థమైపోయింది.
మొన్ననే చూసాం ఆ ముచ్చిమరి సంఘటన నంద్యాల జిల్లాలో. ఎంత దారుణం! 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ముక్కలు ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు. ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం. కనీసం హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీ గారు కానీ, సీఎం గారు కానీ ఎవరూ పరామర్శకి వెళ్ళలేదు. అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం, వాళ్ళ ప్రాణాలంటే ఎంత చులకన భావం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతుంది, అలాగే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఇలా ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలి అనే విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితి మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మదనపల్లిలో పేపర్స్ దగ్ధమైనప్పుడు పాత గవర్నమెంట్లో వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంత హడావుడిగా డీజీపీ గారిని, సిఐడి చీఫ్ని పంపించారు. మరి